హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి జార్జెట్ క్లాత్‌తో బ్లౌజ్ డిజైన్‌ని ఏ విధంగా కటింగ్, స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఫ్యాబ్రిక్ చాలా థిక్‌నెస్ తక్కువ ఉంది కదా! అందుకనే నేను బ్యాక్ పార్ట్ మొత్తం కూడా క్యాన్వాస్ పేపర్‌ని, లైనింగ్ క్లాత్‌ని అలానే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా కలిపి స్టిచ్చింగ్ చేశాననమాట. ఈ బ్యాక్ నెక్‌కి సంబంధించిన మెజర్‌మెంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్‌లో అయితే మెన్షన్ చేస్తాను. ఇక్కడ క్యాన్వాస్ పేపర్ తీసుకొని దీనిలో నెక్ డిజైన్ కోసం అని చెప్పేసి ఒక బాక్స్‌ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ బాక్స్‌లో మనం ఏదైతే నెక్ డిజైన్‌ని డ్రా చేసుకోవాలనుకుంటున్నామో, ఆ నెక్ డిజైన్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలనమాట. ఇదొచ్చేసి కొంచెం డీప్ నెక్ బ్లౌజ్ డిజైను. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ నెక్ స్టార్టింగ్‌లో మాత్రం ఒక 1 ½ ఇంచ్ వరకు క్యాన్వాస్ పేపర్‌ని లీవ్ చేసేసి, నెక్ మిడిల్‌లో ఉన్న ఎక్స్ట్రా క్యాన్వాస్ పేపర్‌ని కటింగ్ చేసేస్తున్నాను. మనకి నెక్ కొంచెం సాగిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ విధంగా ఉంచేసాననమాట. ఇక్కడొచ్చేసి క్యాన్వాస్ పేపర్‌ని అలానే లైనింగ్ క్లాత్‌ని కూడా లైనింగ్ క్లాత్‌కి ఇప్పుడు క్యాన్వాస్ పేపర్‌కి షైనింగ్ ఉంటుంది కదా! వన్ సైడ్. ఆ షైనింగ్ ఉన్న వైపు ఉంచేసి ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐరన్ చేసిన తర్వాత ఈ క్లాత్ చుట్టూ కూడా చిన్నగా కటింగ్ చేసేసుకొని ఇప్పుడు నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ బ్యాక్ పార్ట్‌ని అలానే ఈ డిజైన్ పార్ట్‌ని కలిపి కదిలిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి మిడిల్‌లో అయితే లూజ్‌గా ఒక స్టిచ్చింగ్ వేసుకున్నాను. నెక్ చుట్టూ మాత్రం నార్మల్‌గానే స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇలా కంప్లీట్‌గా నెక్ చుట్టూ స్టిచ్చింగ్ వేసేసుకున్న తర్వాత మనకి నెక్ మిడిల్‌లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాలనమాట. ఇప్పుడు దీని కార్నర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో చిన్నగా కటింగ్ చేసేసుకొని ఈ క్లాత్‌ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి. అవతల వైపుకి ఫోల్డింగ్ చేసుకునే ముందు ఒకసారి ఐరన్ చేసుకుంటే మనకి ఇంకా కొంచెం నీట్‌గా వస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. నేనైతే ఐరన్ ఏమి చేయలేదు. డైరెక్ట్‌గా స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. ఇలా నెక్ చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడు టక్స్ అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది. ఇవి 2 కూడా ఈక్వల్‌గా వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. 2 సైడు కూడా ఒక 3 ఇంచెస్ పొడవులో అయితే నేను టక్స్ వేసేసుకున్నాను. ఇక్కడొచ్చేసి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్‌లో నేనైతే బ్లౌజ్ డిజైన్‌ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ పింక్ క్లాత్‌ని క్రాస్‌గా కటింగ్ చేసుకోవాలి పైపింగ్ కోసం. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఈ క్లాత్‌ని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసి ఇప్పుడు ఈ విధంగా స్టిచెస్ వేసేసుకోవాలి. మనకి పైపింగ్ కోసం క్రాస్‌గా కటింగ్ చేసిన క్లాత్‌ని మాత్రమే యూజ్ చేసుకోవాలి. స్ట్రెయిట్‌గా కటింగ్ చేసిన క్లాత్ అయితే అంత నీట్‌గా రాదు. అలానే నెక్ చుట్టూ కూడా పైపింగ్ చేసేటప్పుడు పైపింగ్ ఈక్వల్‌గా వచ్చేలాగా చూసుకోవాలి. పైపింగ్ ఎక్కడైనా మనకి కొంచెం ఎక్కువ, తక్కువ వచ్చిందంటే గనక అదంత నీట్‌గా కనిపించదు. ఒకవేళ మీకు అంత పర్ఫెక్ట్‌గా పైపింగ్ రావట్లేదు అనుకుంటే గనక థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసేయండి. థ్రెడ్ పైపింగ్ అయితే ఈక్వల్‌గా ఉంటుంది గనక మీకు ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ చేసుకోవడానికి. ఇక్కడొచ్చేసి నెక్ దగ్గర అలానే నడుము దగ్గర కూడా పైపింగ్ అయితే చేసేస్తున్నాను. కంప్లీట్‌గా పైపింగ్‌ని స్టిచ్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ కార్నర్స్ ఉంటాయి కదా! నెక్ చుట్టూ ఆ కార్నర్ దగ్గర మాత్రం చిన్నగా కటింగ్ చేసుకోండి పైపింగ్‌ని. మనకి ఫోల్డింగ్ చేసినప్పుడు క్లాత్ కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వాలి కదా! అందు గురించి అని చెప్పేసి చిన్నగా కటింగ్ చేసుకొని మనం బ్లౌజ్ మొత్తం కంప్లీట్‌గా స్టిచ్ చేసిన తర్వాత నెక్ చుట్టూ ఈ క్లాత్‌ని హెమ్మింగ్ చేస్తాం కదా! అట్లా హెమ్మింగ్ చేసినప్పుడు దీన్ని స్టిచెస్‌లో కలిసిపోయేలాగా హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. ఇలా పైపింగ్‌ని స్టిచ్ చేసేసాం కదా! నడుము దగ్గర. ఇప్పుడు నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేద్దాం. వీడియో ఎవరికైనా యూజ్ అయిందనుకుంటే గనక ఎవరికైనా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే వీడియోని లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. మన ఛానల్ నోటిఫికేషన్ ఎవరికైనా రాకపోతే ఒకసారి మన ఛానల్ అన్‌సబ్స్క్రైబ్ చేసి, తిరిగి సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో ఉంచుకోండి. బెల్ బటన్ ఆన్‌లో ఉంచిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. అలానే మన ఛానల్‌లో మాక్సిమం ఫస్ట్ ఛానల్‌లో వచ్చేసి అన్ని హెవీ మోడల్ బ్లౌజ్ డిజైన్స్‌ని స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా! సెకండ్ ఛానల్‌లో మాత్రం కొంచెం సింపుల్‌గా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో బిగినర్స్ కోసం అని చెప్పేసి చాలా ఈజీగా తక్కువ క్లాత్ తోటి బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపించడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు కదా! సెకండ్ ఛానల్ నేమ్ చెప్పండని. నేను డైరెక్ట్‌గా లింక్ అయితే ఇచ్చానండి డిస్క్రిప్షన్‌లో. మీరు డిస్క్రిప్షన్‌లో చెక్ చేసుకుంటే గనక ఒకసారి లింక్‌ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్‌గా ఛానల్‌లోనికి వెళ్ళిపోతుంది. ఇక్కడ డిజైన్ కోసం అని చెప్పేసి క్లాత్‌ని 1 ½ ఇంచ్ వెడల్పులో ఈ విధంగా స్టిచ్ చేసేసుకొని, సైడ్‌కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కటింగ్ చేసేసుకొని, ఇప్పుడు ఈ క్లాత్‌ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి స్టిచ్చింగ్ చేస్తాం కదా! ఈ స్టిచ్చింగ్ ఏదైతే ఉందో అది మిడిల్‌లోకి వచ్చేలాగా ఐరన్ చేసుకోవాలనమాట. స్టిచ్చింగ్ మనకి మామూలుగా అయితే సైడ్‌కి ఐరన్ చేసేస్తాం కదా! ఇది మాత్రం స్టిచ్చింగ్ మిడిల్‌లోకి వచ్చేలాగా ఐరన్ చేశాను. అలాగే ఇక్కడ ఫ్రిల్స్ అయితే 2 ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. 2 ఫ్రిల్స్ కలిపి స్టిచ్ చేస్తున్నాను మీరు గమనించినట్లయితే.
కనిపిస్తుంది కదా! కంప్లీట్‌గా మనకి ఇలా 2 ఫ్రిల్స్ కూడా ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ కాకుండా మనకి ఈక్వల్‌గా వచ్చేలాగా చూసుకోవాలనమాట. ఒక్కొక్క ఫ్రిల్‌కి హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఇలా మొత్తం ఎండింగ్ వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఈ డిజైన్‌ని ఇలా నెక్ మిడిల్ నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలనమాట. మనం ఫస్ట్ నెక్ మిడిల్‌లో స్టిచ్చింగ్ చేసేసుకొని తర్వాత షోల్డర్ దగ్గర నుంచి స్టిచెస్ వేసుకుంటూ రావాలి. డిజైన్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా బిగినర్స్ అయినా ఎవరైనా సరే ఈజీగా స్టిచ్చింగ్ చేయగలుగుతారు. అలాగే లుక్ మాత్రం చాలా హెవీగా కనిపిస్తుంది. కొంచెం సింపుల్‌గా సిల్క్ గానీ, జార్జెట్ కానీ, ఆర్గంజా గానీ ఇటువంటి టైప్ క్లాతులతో ఈ డిజైన్ అయితే ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చనమాట. నార్మల్‌గా మనం రా సిల్క్ క్లాత్ తోటి డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేస్తాం కదా! ఇక్కడ నేను యూజ్ చేసిందయితే ప్యూర్ జార్జెట్ క్లాత్ అనమాట. ఎంత సిల్క్ క్లాత్ అయినా సరే మనకి స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. కొంచెం ప్రాక్టీస్ ఉంటే గనక మీరు ఎంత మెత్తగా ఉన్న క్లాత్ అయినా సరే ఈజీగా స్టిచ్చింగ్ చేసేయగలుగుతారు. ఇక్కడ నేను షోల్డర్ దగ్గర కూడా స్టిచెస్ వేసేస్తున్నాను. ఇలా 2 సైడ్స్ కూడా షోల్డర్స్‌కి స్టిచెస్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి నేనైతే బీడ్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మనకి పింక్ కలర్ కాంబినేషన్‌లో పైపింగ్ వచ్చింది కదా! పింక్ అయినా బానే ఉంటుంది. గోల్డ్ అయినా బీడ్స్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలనమాట. నేనైతే ఇక్కడ పింక్ కలర్ బీడ్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మీకు బీడ్స్ కొంచెం పెద్దగా అనిపించినాయి అనుకుంటే గనక గోల్డ్ కలర్‌ని కొద్దిగా మీడియం సైజ్‌లో ఉన్న బీడ్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేసేసుకోండి. మన ఛానల్‌లో ఓన్లీ బ్యాక్ నెక్ డిజైన్సే కాకుండా స్లీవ్ డిజైన్ కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. వాటికి సంబంధించి మీకు ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే గనక ఛానల్ ప్లేలిస్ట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోండి. ప్లేలిస్ట్‌లో మీకు బ్లౌజ్ స్లీవ్ డిజైన్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుంది. దానిలో మీకు బ్యాక్ నెక్‌తో పాటు డిజైన్స్ అన్నింటిని కూడా కలిపి నేను స్టిచ్చింగ్ చేయడం అయితే జరిగిందనమాట. మీకు బ్యాక్ నెక్ డిజైన్‌తో పాటు స్లీవ్ డిజైన్ కూడా కనిపిస్తుంది థంబ్‌నెయిల్ మీదే. అలానే చాలామంది బ్లౌజ్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు కదా! కాస్ట్‌కి సంబంధించి కూడా నేను చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. మీరు ప్లేలిస్ట్‌లోకెళ్ళి చెక్ చేసుకుంటే మీకు థంబ్‌నెయిల్ మీదే క్లియర్‌గా కాస్ట్ మెన్షన్ చేసి కనిపిస్తుంది. ఇక్కడొచ్చేసి నెక్ చుట్టూ డోరీ డిజైన్ కోసం అని చెప్పేసి నేను క్లాత్‌నైతే స్ట్రెయిట్‌గా కటింగ్ చేసిన క్లాత్‌ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని 1½ ఇంచ్ వరకు పొడవులో పీసెస్‌ని అయితే కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పీసెస్ అన్నింటిని కూడా స్క్రీన్‌లో చూపించిన విధంగా నెక్ చుట్టూ మనకి మిడిల్‌లో వచ్చేసి ఒక మీడియం సైజ్‌లో ఉన్న బీడ్స్ పెట్టేలాగా స్టిచ్ చేసుకోవాలనమాట. మీరు ఇంకా కొంచెం చిన్న బీడ్స్‌ని యూజ్ చేయాలనుకుంటే గనక వీటిని కొంచెం దగ్గరగా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కంప్లీట్‌గా నెక్ చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ నేను గోల్డ్ కలర్ కాకుండా నార్మల్‌గా సిల్వర్ కలర్‌లో ఉన్న థ్రెడ్‌ని తీసేసుకొని ఈ థ్రెడ్‌కి బిగ్ సైజ్ హోల్స్ ఉన్న బీడ్స్‌ని అయితే తీసుకున్నాను. కొంచెం మనకి నార్మల్ బీడ్స్ అయితే అంత హోల్స్ అయితే అంత పెద్దగా ఉండవు కదా! ఇక్కడ వచ్చేసి బిగ్ సైజ్ హోల్ ఉన్న బీడ్స్‌ని అయితే తీసుకున్నాను. ఇట్లా నెక్ చుట్టూ కూడా వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి ఒక 3 ఇంచెస్ లెంత్ విడ్త్ ఉన్న క్లాత్‌ని తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నీడిల్ తోటి స్క్రీన్‌లో చూపించిన విధంగా క్లాత్ అంతా బయటికి తీసేసి మనకి స్మాల్ సైజ్‌లో ఉన్న బీడ్స్ అయితే తీస్తున్నాను నేను. ఈ స్మాల్ సైజ్‌లో ఉన్న బీడ్స్‌ని స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా ఒక 6 గాని, 7 గాని బీడ్స్‌ని తీసుకొని ఇలా 7 గాని, 6 గాని బీడ్స్‌ని అయితే తీసుకొని ఫస్ట్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఇంకొక హ్యాంగింగ్ కోసం అని చెప్పేసి ఒక 2 బీడ్స్ అయితే తగ్గించి తీసుకున్నాను. ఎందుకంటే మిడిల్‌లోది మాత్రం కొంచెం లాంగ్‌గా ఉండాలి. సైడ్‌కున్నవి మాత్రం కొంచెం షార్ట్‌గా ఉండాలి. అందు గురించి అని చెప్పేసి ఒక 2 బీడ్స్ అయితే తగ్గించి
సైడ్స్ ఉన్నవి స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇలా 3 హ్యాంగింగ్స్‌ని స్టిచ్ చేసేసిన తర్వాత వీటి పైన వచ్చేసి పింక్ కలర్‌లో ఉన్న బటన్ అయితే స్టిచ్ చేసుకోవాలి. మనకి స్టార్టింగ్‌లో బీడ్స్ అవి కనిపించేలాగా. ఇక్కడ మనం స్టిచ్ చేసి పెట్టుకున్న ఈ బటన్ ఏదైతే ఉందో ఈ బటన్ అయితే ఇక్కడ స్టిచ్ చేసేస్తున్నాననమాట. దీనికి సంబంధించి హ్యాంగింగ్స్‌ని కూడా సేమ్ ఇదే విధంగా మనం ఇక్కడ ఏదైతే నడుము దగ్గర హ్యాంగింగ్స్‌ని స్టిచ్ చేసుకున్నామో ఈ టైప్‌లోనే మనం హ్యాంగింగ్స్‌ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకుంటే మనకి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. నేను హ్యాంగింగ్స్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ డిజైన్స్ కోసం మన సెకండ్ ఛానల్ అయితే ఫాలో చేయడానికి ట్రై చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.